హాయ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నాది మా హస్బెండ్ది బర్త్డేలు అయితే రీసెంట్గా జరిగాయి. మా హస్బెండ్కి ఆఫీస్ ఉండడం వల్ల మరి బర్త్డే రోజుల్లో ఎక్కడికి వెళ్ళలేకపోయాము. అందులోనూ ఇది కార్తీకం నెల కాబట్టి నాన్ వెజ్ అది తినాలి అనుకోవట్లేదు. అందుకనేసి బయటకి ఎక్కడికి వెళ్తామని ఆలోచిస్తే నిన్న ఎప్పుడు మొగల్మా టెంపుల్కి తీసుకెళ్ళాను కదా, ఈసారి జోగ్నిమా టెంపుల్కి తీసుకువెళ్తానైతే మా హస్బెండ్ చెప్పారు. జోగ్నిమా టెంపుల్ ఇది మా ఇంటి దగ్గర నుంచి దగ్గరగా 20 నుంచి 22 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. నేను మా హస్బెండ్తో పాటు మా ఎదురింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు. మేము నలుగురం అయితే 2 బైకుల పైన వెళ్ళిపోయాము. జోగ్నిమా టెంపుల్లో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా, అన్నదాన ప్రసాదాన్ని కూడా తినాలి అనుకున్నాము. ఇక్కడ తిందామని చెప్పేసి ఇంటి దగ్గర ఖాళీ కడుపుతో బయలుదేరాము. ఇంటి దగ్గర మేము బయలుదేరేసరికి 10-10:30 అలా అయింది టైము. లేట్గానే బయలుదేరాము. ఈసారి మేము ఎప్పుడు మొగల్మా టెంపుల్కి వెళ్తే 7 to 8 ఈ టైంలోనే బయలుదేరిపోతాం అనమాట. ఎందుకంటే జర్నీ టైమే 2 గంటలు అయిపోద్ది. ఈసారి జోగ్నిమా టెంపుల్కి వచ్చాం కదా, ఈ టెంపుల్ దగ్గరే కదా, ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 45 minutesలో వెళ్ళిపోవచ్చు అనేసి లేట్గా బయలుదేరాము. ఈ గుడి ముఖద్వారంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ కలిపి ఒక సెట్లా చేసి కవర్లో పెట్టి అమ్ముతారు. అవి తీసుకొని అయితే గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయాము. ఈ గుడి ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి తీసుకొని వెళ్ళాలి. లోపల ఫొటోస్ కానీ వీడియోస్ తీయడానికి ఎల్లో లేదనమాట. ఫస్ట్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే హోమం కాల్చేసి ఉంటుంది. ఆ హోమం తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఆ దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే ఇంకా 64, 68 కరెక్ట్గా నాకు తెలీదు, కానీ అన్ని అమ్మవారి బొమ్మల్ని పూజిస్తారనమాట. ఆ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చేటప్పుడు మనకి గుహ నుంచి లోపలికి వెళ్ళి గుహ బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. గుడి లోపలే ఒక మేడలా ఉంటుంది. ఆ మేడ పైన ధాన్యం గింజలు, బియ్యం గింజలు, కొన్ని పెసలు, మినుములు ఇలాంటి పప్పు ధాన్యాలు పెడతారు. అంటే వచ్చిన వాళ్ళందరూ ఆ మేడపైకి ఎక్కి కొంచెం కొంచెం పెట్టెలకి మేత వేయడానికి అలా పెడతారనమాట. అలాగే గుడి లోపల ఒక పెద్ద గంధం పూసిన గోడ లాంటిది ఉంటుంది. ఆ గంధంకి ఏమొచ్చి ఎవరి దగ్గర కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ని అంటిస్తారు. అలా కాయిన్ కానీ అంటుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేసి ఒక నమ్మకం అయితే ఉంది. గుడి పక్కనే ఒక చిన్న కొలను ఉంది. ఆ కొలంలోకి వాటర్ వదులుతారు. ఆ వాటర్ అనేవి నిత్యం వదులుతూనే ఉంటారనమాట, ఫ్లో అవుతూనే ఉంటాయి. ఆ వదిలిన వాటర్ని వేరే పైప్ ద్వారా చెరువులోకి పంపించేస్తారు. ఈ కొలంలో చేపలు కూడా ఉంటాయి, కానీ చేపల్ని ఎవరు పట్టుకోరు, తినరు, చంపరు. అవి బ్రతికినంత కాలం అందులో ఉండడమే జరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చెట్లు, ఇవన్నీ ఇదంతా కూడా గుడికి సంబంధించిన ప్లేసే. మా ఆయన ఇంతకుముందు ఒకసారి గుడికి వచ్చారంట. ఇంతకుముందు వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే కలిసి వచ్చారు. అయితే ఇతను ఇప్పుడు వచ్చేసరికి దారి మర్చిపోయారనమాట. దారిలో ఉండేటప్పుడే వీళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగారు ఎలా వెళ్ళాలి ఏంటి అని. కొంతమంది ఆ టైంకి కాల్ ఆన్సర్ చేయలేకపోయారు. ఒక అన్నయ్య కాల్ ఆన్సర్ చేసి ఇలా వెళ్ళాలి అని చెప్పారు. అంతలో నేను కూడా గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేశాను. నాకు కూడా లొకేషన్ దొరికింది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే గూగుల్ మ్యాప్స్ మన చేతిలో ఉంటే చాలు. అలా అనేసి మ్యాప్ని గుడ్డిగా నమ్మేయకూడదు. నేను ఈ లొకేషన్ని ముందుగా సెర్చ్ చేస్తే నాకు ఫస్ట్ ఇంకొక రిజల్ట్ వచ్చింది. ఈయనేమో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అని చెప్తే అది 7 hours అని చూపించింది. ఇలా కూడా కొన్నిసార్లు జరుగుతుంది అనమాట. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈ గుడికి వచ్చిన తర్వాత మా ఎదురింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి, ఆ అన్నయ్య అయితే అన్నారు, ఈ టెంపుల్కి రావడానికి మన ఇంటి బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ దారి ఉంది, చాలా దగ్గరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. వెళ్ళేటప్పుడు అలానే వెళ్ళాము. టెంపుల్లో పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చెట్టు కింద చాలా మంచి నీడ వస్తుంది. ఈ నీడ దగ్గర మా ఆయన ఎదురింటనే ఇద్దరు చక్కగా కూర్చొని చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని అయితే తినుకుంటున్నారు. ఈ గుడి ప్రతిరోజు ఇలాగే జనాలతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ గుడిని చూడడానికి చాలామంది ప్రజలైతే వస్తారనమాట, ఎక్కడెక్కడి నుంచో. ఈ గుడిలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఇంకా ఉండాలనే అనిపిస్తుంది. ఈ కనిపిస్తున్న ఓపెన్ ప్లేస్ మొత్తం ఈ గుడికి సంబంధించిందే. ఇక్కడ కనుచూపు మేర వరకు కనిపించిందంతా ఈ గుడికి సంబంధించిందేనంట. చాలా ఎక్కువ మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ ఈవినింగ్ టైం చూడడానికి చాలా బాగుంటుందంట. కానీ ఒక్కళ్ళు మీ రోడ్లో రావాలంటే కొంచెం భయం వేస్తుంది. అందుకని మేము మార్నింగ్ టైంలోనే వచ్చేసాము. ఇంత మండు టెండలోనే ఈ చెట్లు, చేమలు ఇవన్నీ చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా సాయంత్రం చల్లదనంలో చూస్తే ఇంకెంత బాగుంటుందో. అసలు ఈ తోటలు, ఈ మొక్కలు, ఈ గడ్డి ఇవన్నీ లెవెల్ చేసి చక్కగా ఉంచున్నారు.
మొత్తం పార్క్ స్టైల్లో ఉంది అసలు. ఇక్కడ చిన్నపిల్లల కోసము ఉయ్యాళ్ళు, జారుడు బళ్ళు ఇలాంటివి అయితే పెట్టున్నారు. ఇప్పుడు లంచ్ టైం అయితే అయ్యింది. మనం భోజనంశాలకు అయితే వెళ్తున్నాము. ఇదేనండి భోజనశాల, చాలా పెద్దగా ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేటప్పుడు తోపులాటలు, గుద్దులాటలు జరగకుండా ఒకళ్ళకొకళ్ళు లైన్ ప్రకారం వెళ్ళాలని చెప్పేసి ఇలా సేఫ్టీ రాడ్స్ అయితే వేశారు. నేను వీడియో తీస్తున్నాను అనేసి మా ఆయన గారి నా ప్లేట్కి కూడా ఫుడ్ పట్టేశారండి. ఈ టెంపుల్ ఉన్న ఊర్లో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ భోజనం చేయొచ్చు. ఈ ఊర్లో వాళ్ళు కొంతమంది ఈ భోజనాన్ని వడ్డించడానికి అయితే హెల్ప్ చేయడానికి వస్తారు. ఇక్కడ ప్లేట్స్, స్పూన్స్, కప్స్ ఉంటాయి. అవి మనం తీసుకొని ఇంకా లైన్లో వెళ్తూ ఉంటే వాళ్ళే వడ్డించేస్తారు. రైస్ ఎంత కావాలన్నా పెట్టుకోవచ్చు, కానీ పెట్టిన ప్రసాదంలో ఒక్క మెతుకు మిగిలిపోయినా సరే ఊరుకోరనమాట. భోజనశాల మొత్తం అందరూ కూర్చోడానికి అని చెప్పేసి బెంచీలు కూడా వేసున్నారు. భోజనంలోకి అన్నం, కూర, సాంబార్తో పాటు ఒక స్వీటు, 3 పూరీలు కూడా పెట్టారండి. సాధారణంగా టెంపుల్స్ కి వెళ్తే మనం తినే ప్లేట్ మనమే కడుక్కోవాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ ప్లేట్స్ అక్కడ పెట్టేస్తే వేరే వాళ్ళు వచ్చి వాష్ చేసేస్తారు. భోజనం చేసిన తర్వాత కమ్మటి మజ్జిగ కూడా ఇస్తారండి. 2 పెద్ద డ్రమ్ముల నిండా మజ్జిగ పెట్టున్నారు. ఇక్కడే గ్లాసులు ఉంటాయి. ఆ గ్లాసులు క్లీన్ చేసి మజ్జిగ తాగేసి, తాగిన తర్వాత మళ్ళీ గ్లాస్ క్లీన్ చేసి అక్కడే పెట్టేయాలి. ఈ భోజనశాలలోకి వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి ఉంటుంది. ఇవండి ఇవాల్టి మేము వెళ్ళిన జోగినిమా టెంపుల్ విషయాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.